ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏమిటి, సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఏం జరుగుతుంది, ఎవరు ఈ వ్రతం కోసం నారద మహర్షికి చెప్పారో, ఈ వ్రతం చేసిన వారికి, చూసిన వారికి, విన్న వారికి సకల ఐశ్వర్యం, పుత్ర సౌభాగ్యం ఎలా కలుగుతాయో తెలుసుకుందారండి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి పూర్తి కథ శ్రద్ధగా వినండి. ఒకసారి కొనకాది మహామునులు నైమిశారణ్యంకి వెళ్లి అక్కడున్న సూత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ సౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెప్పుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు, కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది, ధాన్యం కోసం కావచ్చు, కారణమేదైనా దోహక శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకెళ్ళాడు. అచ్చట నిర్మల శరీరకాంతితో 4 చేతులలో శంఖ, చక్ర, గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు అనగా విని, భక్త, ఏమీ నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారదమహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధుడుతూనే ఉన్నారు, ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు, వాళ్ల కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలని నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలమెటువంటిది? దాని విధానమేమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కాని, కార్తీక మాసంలో కాసి, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని, మా వై ఏకాదశి రోజు కాని, పూర్ణిమ నాడు కాని, సూర్య సంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరములోనైనా చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికొకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు, నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల పరువాలి. దానిమీద బియ్యం పోసి ఒక కలస పాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దానిమీద కొబ్బరికాయ నుంచి దానిమీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది సవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి, కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు.
ఏ వర్ణము వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నారదా, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దోహకాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, దుర్పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష ఫలితాన్నిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు చెప్పాడు. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీ పట్టణములో ఒక చాలా బీద బ్రాహ్మణుడుండేవాడు. తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు. దానికా మహావిష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్జానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడుదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. ఆ దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదోహకములు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని సౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి వారు ఇలా చెప్పుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవటమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. అయితే ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం మీరు కూడా మీకున్న కష్టాలను తొలగిపోవాలని, పుత్ర సౌభాగ్యం కోసం, అష్ట ఐశ్వర్యం కోసం, మనశాంతి కావాలని మీరు కూడా నిష్ఠగా చేయండి. ఓం సత్యనారాయణ నమః. Subscribe to our YouTube channel.